తీసుకెళ్తాము అంటున్నారు. సో ఈ చర్చని ఈ సవాల్ని హరీష్ రావు గారు కూడా తీసుకున్నారు. మేము కూడా చర్చకు సిద్ధం అంటున్నారు. ఈ చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భంలో సో బీఆర్ఎస్ దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లబోతోంది? 10 ఏళ్లలో అసలు ఏం చేయలేదు, పైగా అప్పులు రాష్ట్రంగా మార్చారు అన్న కాంగ్రెస్ వాదనను బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకెళ్తుంది? మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఆయన అన్న మాట మీద నిలబడేటైతే అసలు ఆయన ఇలా భూమి మీద ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మాయ మాటలు చెప్పడంలా, గారడీ చేయటంలా, తెలంగాణ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేయటంలా అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్ లో ఎక్కే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి గారిని చేస్తే మంచిదని మా ఆలోచన. ఎందుకంటే సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్న సందర్భంలో ఉన్నాయి లేని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టించి నమ్మించి అమలు కావడానికి వీలు కానటువంటి హామీలన్నీ ఇచ్చి ఇలా భారతదేశ వ్యాప్తంగా అత్యధిక తిట్లు తింటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అని కూడా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గురించి అని కూడా పబ్లిక్ మర్చిపోయి తిట్టే సందర్భం వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారినే. ఇక వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో రిప్రజెంట్ చేసేటటువంటి నాయకులు పాపం తప్పదు కాబట్టి మీదేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి అది చెప్తున్నటువంటి సందర్భం తప్పించి కానీ ఎవరు మేడం అప్పుల రాష్ట్రం అన్నది తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రము తలసరి ఆదాయంలో భారతదేశ వ్యాప్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది మేడం. ఇవాళ మళ్ళీ అదే తలసరి ఆదాయంలో 13వ స్థానానికి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి అధికారం వచ్చే క్రమంలో చూస్తే 10వ స్థానంలో తలసరి ఆదాయంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ నెంబర్ 1 స్థానం నుంచి మళ్ళా 13వ స్థానానికి పోయింది. 14,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందా మేడం ఎక్కడైనా? మంచిగా సాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయాన్ని పెట్టుకొని కేంద్రానికి ఇలా ట్యాక్సుల రూపంలో అత్యధిక స్థానంలో దాదాపు 5% ట్యాక్సులు తెలంగాణ ప్రజలు కట్టారు మేడం. భౌగోళికంగా మనకంటే చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఇంత ఆదాయాన్ని ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం కూడా అత్యంత తక్కువ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లించింది. వీళ్ళు ఇలా ఏదో మాట్లాడాలని చెప్పేసి ఇలా ఫిబ్రవరి కూడా రాలే. కాంగ్రెస్ పార్టీని చూస్తే సిగ్గనిపిస్తుంది. సాక్షాత్తు అగ్రికల్చర్ కి సంబంధించి ఆ కమిటీ చైర్మన్ చెప్తున్నాడు ఫిబ్రవరిలో ప్రకృతి ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఇలా మనకి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు పంటలు వేయొద్దు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మేడం. వీళ్ళు కనీసం తాగటానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కట్టినటువంటి కాళేశ్వరాన్ని సక్రమంగా వాడుకొని ప్రజలకి ఇద్దామన్నది సోయి లేదు. కరెంటు విషయంలో అప్పుడే కోతలు మొదలు పెట్టిర్రు. ఇలా మనకి వచ్చేటటువంటి ఆదాయ వనరు మార్గాల మొత్తాన్ని కూడా దాదాపు ఒక మనకి ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్ల మీదనే 3,000 కోట్లు వస్తే కేసీఆర్ గారి పీరియడ్లో ఇలా 1,100 కోట్లకు పడిపోయినటువంటి సందర్భం వచ్చింది మేడం. వీళ్ళు ఏదైతే మారుస్తామో ఏదైతే కేసీఆర్ గారు చేసిన దాన్ని మూర్ఖంగా వితండవాదంతో దానికి అతీతంగా చేయాలని చెప్పేసి చేసిన మంచిని కూడా చెడగొట్టి ఇలా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా రోడ్డు మీద వేసినటువంటి సందర్భం వచ్చింది మేడం. మీరు చెప్పండి మేడం, మేము క్లియర్గా అడుగుతున్నా. తమ్ముడు మాట్లాడుతున్నా కానీ నేను తమ్ముడు ఏమని ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి చేస్తానన్న హామీలు ఎందుకు చేయలేకపోయింది? మీరు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి దేవుడు ఎరుగు తులం బంగారం ఎక్కడికి పోయింది? మహిళకి ఇస్తానన్న 2,500 వెళ్ళిపోయినాయి. 10 పాస్ అయితే ₹10,000 ఇస్తానన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 ఇస్తానన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళకి ₹5,00,000 ఇస్తానన్నారు. అదే ఎడిగిపోయింది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ అమలు మేము మొదట్లో మాట్లాడితే కొత్తలో మీ స్టూడియోలోనే మాట్లాడితే మీరు అన్నారు అప్పుడే పుట్టిన పిల్లని మీరు అప్పుడే ఎట్ట కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే పుట్టింది ఎట్ట ప్రశ్నిస్తారు అన్నారు. ఇలా దాదాపు 14 నెలల సమయం గడిచిపోతే ఒక మంత్రికి ఇంకొక మంత్రికి సోయి కూడా ఉండదా మేడం? సాక్షాత్తు ఒక కేబినెట్ లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతారా మేడం? ఇలా ముఖ్యమంత్రి అనే సోయి కనీసం మన రాష్ట్రానికి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా నన్ను మిగిలిన మంత్రులు పనిచేయనియట్లేదు, ఐఏఎస్ అధికారులు నా మాటలు వినట్లేదు అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నా మేడం. నీకు ప్రజలు డెమోక్రసీలో అత్యున్నతమైన పదవుల్లో కూర్చొని ఒక కమాండింగ్ తీసుకొని లా అండ్ ఆర్డర్ మేడం క్రైమ్ రేటు విపరీతంగా 16% పెరిగిపోతుందా మేడం? సంవత్సరం కింద ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి నగరాలలో ఒకటి ఉన్నటువంటి హైదరాబాదు ఇవాళ మళ్ళా పాత రోజులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు వస్తుందా మేడం? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందా మేడం? పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల అథారిటీ ఉందా మేడం? కమాండింగ్ చేస్తుర్రా? ఏమైనా రివ్యూలు చేస్తుర్రా?
ప్రభుత్వం ఎడిపోతుంది మేడం. ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి సంవత్సర కాలంలో నీళ్లు తాగే పరిస్థితి లేదు, కరెంటు కోతలకి నిలయమైతుంది, మన ఆర్థిక బడ్జెట్ మొత్తం కిందకి పడిపోయి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కష్టతరం అయిపోతుంది. రోజు రోజుకి హీనమైన పరిస్థితుల్లో పోతుంటే దీన్ని కమాండింగ్ చేసుకొని నీ గ్రిప్ పెంచుకొని నువ్వు సార్ కంటే కేసీఆర్ కంటే అత్యున్నతమైన పాలన ఇవ్వాల్సిన నువ్వు ఒక ముఖ్యమంత్రి అని లేకుండా నీ నోటికి వచ్చిందే అద్దుగా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడితే నిన్ను ముఖ్యమంత్రి ప్రజలు ఒప్పుకుంటారా మేడం? నీకేం జరుగుతుందో నీ నీ పార్టీలు ఉన్నోళ్ళే నీకు చెప్పే పరిస్థితి లేదు. ఒక ప్రోటోకాల్ సిస్టమ్ లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల కోసం ఇష్టం వచ్చినట్టు కోకాపేట భూముల్ని అమ్మేసి, లేదు ఇందాక వెంకటనాయక్ గారు అన్నట్టు రింగ్ రోడ్ని తాకట్టు పెట్టి వాటన్నిటిని సంక్షేమ పథకాలకు చెప్పి అదే మేము అభివృద్ధి చేశాము అంటే ఎంతవరకు కరెక్ట్? మేడం 60 ఏళ్ల దరిద్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మేడం. వీళ్ళు అంతకుముందు 50 ఏళ్ల అధికారం ఉంది వీళ్ళే అన్న సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. గత ప్రభుత్వాలలో భారతదేశ వ్యాప్తంగా ఒక తెలంగాణని కాదు మేడం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు వచ్చినా మెజారిటీగా భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సర్వ రోగాలకి ఒకటే ఒక కారణం, ఏకైక కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మేడం. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటదంటే మేడం, బీజేపీని బీజేపీ కూడబెట్టింది తప్ప ఎప్పుడు ఇట్లా తాకట్టు పెట్టలేదు అని. తాకట్టు పెట్టేది మేడం వీళ్ళు ఇంట్లో పైసలు పెడతారా మేడం? సంపద సృష్టి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది మేడం. భారత రాజ్యాంగంలో సంపద సృష్టిస్తూ ప్రజలకు పంచడం అనేది పరిపాలన మేడం. ఎవరి ఇంట్లో పైసలు తెచ్చి ఎవరి ఇంట్లో పైసలు పెట్టరు. రేవంత్ రెడ్డి ఇంట్లో పైసలు పెట్టాడు మేడం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేడం భూమి విలువ అంత ఎందుకు పెరిగింది మేడం? ఇవాళ ఎందుకు పడిపోయింది మేడం? హైదరాబాద్ లో గజం ₹1,00,000 ఎందుకు పడింది మేడం? ఓన్లీ తెలంగాణలోనే పడిపోయిందా భూముల రేటు? తెలంగాణలో ప్రధానంగా పడిపోయింది కదా మేడం. తెలంగాణలో ఉన్న సగటు భూమి విలువ భారతదేశం లెక్కలేదు మేడం. అంత తక్కువ సమయంలో అంత తక్కువ పీరియడ్ లో ముంబై బెంగళూరుతో పోటీ పడి మరి ఈక్వల్ గా తెలంగాణ రాష్ట్రాల భూముల విలువలు పెరిగినాయి మేడం. దానికి కారణం ఏంటంటే మేడం, దానికి ఒక సిస్టమ్ పెట్టిండు సార్. దానికి మంచి సామాన్యుడు కొనుక్కోలేని భూముల రేట్లు ఆకాశాన్ని అంటే ఏం లాభం? సామాన్యులకు కూడా 3 ఎకరం భూమి ఉంటే ₹1,00,00,000 అయింది కదా మేడం. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మా కోదాడ ప్రాంతము బోర్డర్లలో ఉన్నటువంటి భూమి కూడా ఒక సామాన్య కూలికి ఒక ఎకరం భూమి ఉన్నోడు కూడా కోటీశ్వరుడు అయిపోయింది కదా మేడం. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మేడం, మన ప్రాంతము తెలంగాణ ప్రాంతంలో మనకి ఏదైతే చిట్ట చివర ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరం భూమి విలువ కూడా పక్క రాష్ట్రాలలో ప్రైమ్ ఏరియాలలో నగర నడిబొడ్డులో ఉన్న దానికంటే విలువ పెంచడానికి కారణం ఏంటంటే మేడం, మనకి వాటర్ సోర్సెస్ పెరిగింది, దాని ద్వారా కరెంటు 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది, దాని ద్వారా ఐటీ డెవలప్ అయింది, దాని ద్వారా క్రమంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చింది, దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉంచడం పెరిగింది, దీనివల్ల సంక్షేమ పథకాలు పెరిగినాయి, ప్రజల ఆర్థిక అభివృద్ధి రేటు పెంచడంలో భాగంగా అన్ని జరుగుతాయి. కానీ మేడం గజం స్థలం కొనుక్కోవాలి ఈ తప్పుడు మాటలతోటి కాంగ్రెస్ చేసినటువంటి తప్పుడు ప్రచారంలో భాగంగానే ఇవాళ వచ్చింది మేడం. ఒకసారి 11,000 14,000 కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ లోటులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎట్ట పికప్ అందుతుంది మేడం? వీళ్ళు ఏడ నుంచి ఇన్కమ్ సోర్స్ సృష్టిస్తారు మేడం? ఆయన చేసేది మొత్తం కూడా గతంలో ఆయన నేపథ్యం కూడా అదే కాబట్టి ఆయనకి సంపద సృష్టి మీద ఎటువంటి అవగాహన లేదు మేడం. ఇక ఆయన వెనకేసుకు రావడానికి కోసం వీళ్ళకి తగ్గట్టు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళని బీజేపీలను కూడా అడుగుతున్నా మేడం, నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతారు అప్పులు కుప్పగా మార్చినట్టు మేడం. భారతదేశ వ్యాప్తంగా జీడిపిలు కానీ తలసరి ఆదాయాలను కానీ సంపద సృష్టిలు కానీ భారతదేశంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గుజరాత్ కంటే కూడా అత్యున్నతమైన స్థానాల్లో కేసీఆర్ గారి పీరియడ్లో తెలంగాణలో ఉంది మేడం. మరి నరేంద్ర మోడీ ఏం చేస్తుండే మేడం? ఆయన ఇంట్లో పైసలు తెస్తున్నా మేడం, ఆయన ఇంట్లో పైసలు తెచ్చి భారతదేశాన్ని నడుపుతున్నా మేడం. ఇవాళ భారతదేశం కాంగ్రెస్ ఎంటైర్ పీరియడ్ లో చేసిన అప్పులకి 10 రెట్ల ఎక్కువలు ఇవాళ నరేంద్ర మోడీ అప్పులు చేసి భారతదేశాన్ని నడుపుతున్నాడు మేడం. మరి ఆయన చేసిన అప్పులు కావా మేడం? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో ఎన్ని అప్పులు చేశారు మేడం? వీళ్ళు ఏమైనా వాళ్ళ ఇంట్లో పైసలు తెచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మి పెట్టారా మేడం? తెలంగాణలో కేసీఆర్ గారు ప్రజల సంపదను పెంచుతూ రాష్ట్రం యొక్క పరపతి పెంచుతూ ప్రజల యొక్క అభివృద్ధి ప్రణాళిక అనేది పెంచుకుంటూ వచ్చింది కానీ మేడం వీళ్ళు అధికారంలో ఉన్న చోటనేమో వీళ్ళు చేసే అప్పులు కదా మేడం. వీళ్ళు అధికారంలో ఉన్న కాడేమో మాట్లాడరు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేసిన విషయాన్ని మాత్రం బట్టగాల్చి మీదేసినట్టుగా అప్పులు చేసినట్టుగా ఏదో జరగదని జరిగినట్టుగా వాళ్ళైనా మీరైనా కూడా అప్పులు చేసి అభివృద్ధి చేశాము అనటం ఎంతవరకు కరెక్ట్? అవి మళ్ళీ మేడం మేము ఒకటి చెప్తున్నాం మేడం, అప్పులతో పాటు సమాంతరంగా సంపదను కూడా పెంచినాం. మీరు రాష్ట్రాల యొక్క సగటును తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణకున్న అప్పులు అమెరికా కూడా అప్పులు ఉంటాయి మేడం. ప్రపంచంలో అప్పులు లేనటువంటి వ్యవస్థ ఉండదు. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేసినటువంటి దేశమే తెలుసా మేడం? ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా చేసింది అది. అప్పులు చేస్తూ సమాంతరంగా సంపద సృష్టిస్తూ మిగులు బడ్జెట్ చూపించడమే బడ్జెట్ మేడం. పూర్తిగా మనం అప్పు చేయకుండా మనం సంపద సృష్టించకుండా ఉన్నది ఖర్చు పెట్టుకుందామంటే తింటే కొండైనా కరిగిపోద్ది అన్నట్టు ఏ రాష్ట్రం కూడా అట్లా నడవదు మేడం. ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగం ఏదైతే ఒక సిస్టమ్ ప్రకారము వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలు RBI గైడ్ లైన్స్ కేసీఆర్ గారు
అప్పులు తీసుకొచ్చిండు, కానీ దానికి సమాంతరంగా ప్రజల యొక్క డెవలప్మెంట్ గ్రోత్ కూడా పెంచుకుంటూ దాంతోపాటు సమాంతరంగా సంపద కూడా సృష్టించింది. కానీ వీళ్ళ కాకి లెక్కలు, తప్పుడు మాటలు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పెట్టినటువంటి వెబ్సైట్లలో పెట్టినటువంటి అఫీషియల్ బడ్జెట్ కాడ నుంచి పెట్టినటువంటి సమాచారం మొత్తం దొంగతనంగా ఎందుకు డిలీట్ చేస్తారు మేడం? వీళ్ళు ఏ అయితే లెక్కలు చెప్పించి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి నిన్న మొన్న వెబ్సైట్లలో తీసుకున్నటువంటి సమాచారాన్ని సాక్షాత్తు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఇచ్చినటువంటి సమాచారాలనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నలుమూలల తెలంగాణ వ్యాప్తంగా నీటి సంపద సృష్టించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భూములకి అగ్రికల్చర్ విధానం పెరగడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రైతుల ఆదాయ వనరులు పెరగడం వల్ల, మళ్ళీ వాళ్ళకి పెట్టుబడికి సంబంధించి కూడా ప్రభుత్వమే రైతు బంధు రూపంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇవ్వటం వల్ల సంపద అనేది 1 కోటి ఎకరాలకు పైన పండించడం వల్ల దాని వల్ల మేడం కాళేశ్వరంలో అంటే నీళ్లున్నాయా? వెంకటనాయక్ గారు అడుగుతున్నారు. మా పీరియడ్ లో పుష్కలంగా ఉన్నాయి. మరి వీళ్ళకి ఏం వచ్చింది మేడం? మాయమైందా? లేకపోతే ఏమన్నా రాత్రి ఎవరైనా బిందెల్లో పట్టుకుని పోయారా మేడం? మరి వీళ్ళు లాస్ట్ సమ్మర్ లో టీఆర్ఎస్ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు నిడున మే నెలలో కూడా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర